మా చిట్టి తల్లి పుట్టెంటుకలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. మేనమామతో కత్తెలు తీస్తున్నారు. మా చిట్టి తల్లి అయితే అలాగే ఏడుస్తూ ఉంది. ఇంట్లో అయితే నన్ను అసలు జుట్టు అసలు ముట్టుకొనియదు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నట్టుగా అది భయపడి ఏడుస్తూనే ఉందన్నమాట. సో ఎంత సైలెంట్గా కూర్చోబెట్టినా, కుదురుగా కూర్చోబెట్టినా మాత్రం అస్సలు కూర్చోట్లేదు, జారిపోతూ ఉంది. సో చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి ఏం చేసామంటే నోట్లో నిప్పులు పెట్టి సైలెంట్గా కూర్చోబెట్టేసాము. అలా స్టార్ట్ చేసామన్నమాట. సైలెంట్గా అలాగే పడుకొని ఉంటుంది. సో ఇక అయిపోయింది, సగం అయిపోతుందండి. ఇప్పుడు అందరం నిమ్మలంగా ఉన్నాం, ప్రశాంతంగా. వాళ్ళ డాడీ ఆట ఆడిస్తున్నాడు. తాత, అత్తమ్మ, మావయ్య, అమ్మమ్మ, పిన్నులు అందరూ చూస్తూనే ఉన్నారనమాట. ఎంత చూడాలి, ఎంత మంచిగా ఆడుకుంటుందో. సో మళ్ళీ ఏడుస్తూనే ఉంటుంది, ఎంత చెప్పినా వినదు. సో ఏదో అలా మేనేజ్ చేస్తూ ఉన్నాము. చూడండి ఎలా కదులుతుందో. ఒక్క దగ్గరికి వచ్చేసరికి కుదురుగా కూర్చోదు. లాస్ట్కి వచ్చేసరికి చాలా గట్టిగా ఏడుస్తూ ఉంది. సో చేసేదేం లేదని చెప్పేసి గట్టిగా అలాగే పట్టుకున్నాము. సో మెల్లిగానే చాలా నెమ్మదిగానే తీసాడండి. మేమైతే చాలా భయపడ్డాము. సో అయిపోయిన తర్వాత గుండంలో స్నానం చేయించడానికి తీసుకెళ్ళామండి. తాతయ్య, నాన్న ఇద్దరు కలిసి